దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మీరు గమనించండి, యేసు అనే శరీరాన్ని చెప్పండి, ఆయన సృష్టించుకున్నాడు. తన నివాసం చేయడానికి సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు వర్తమానంలో బాగా పండితులు, బాగా చదువులు ఉంటారు కాబట్టి మాట చెప్తున్నా. ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. ఇక్కడ ఈ సందర్భంలో ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు. ఏమని? దేవుడు ఎన్నడూ సృష్టిలో నివాసం చేయడు, కానీ సృష్టికర్త ఇప్పుడు సృష్టిలో భాగమైపోయాడు. చెప్పాడు ప్రవక్త. క్రియేటర్ నౌ ఈజ్ చెప్పండి, became the part of the creation. అంటే సృష్టికర్త ఇప్పుడు ఏమైపోయాడు? సృష్టిలో భాగమైపోయాడు. ఆమేన్. సాధ్యమా? హల్లెలూయా. చూపించాడు దేవుడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి మీరు గమనించండి, దిస్ ఈజ్ అవర్ మిస్టరీ టుడే. ఆమేన్. ఇదే మన యొక్క మర్మం ఈ రోజు. హల్లెలూయా. మనం ఎన్నన్నా గడదాం, ఆమేన్, ఎన్ని కోర్స్ అన్నా చెప్తాం. హల్లెలూయా. కొంతమంది జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ మెమరీ పవర్ ఉంటుందో ఎందులో, వర్తమానంలో సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఎవరికైతే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందో, ఎవరు ఎక్కువ ఇంగ్లీష్ చదువుకొని ఉంటారో వాళ్ళే సూపర్ స్పీకర్లు ఈరోజు. సూపర్ స్టార్స్ అనుకో, ఏమని అనుకోండి, అర్థమైందండి. వాళ్ళు ఇప్పుడు సూపర్ స్పీకర్లు అయిపోయారు. నేను అంటున్నాను పిల్లరా, ఎన్నన్నా చెప్పు నువ్వు. ఇదే మన యొక్క మర్మమైంది. ఇది గనక మనలో జరగకపోతే we will miss, తప్పిపోతాం మనం. ఇది జరగాలి. అక్కడ పాపము లేని శరీరములో జీవించిన దేవుడు. హల్లెలూయా. యేసు శరీరంలో పాపం ఉందా? లేదు. పాపము లేకుండా వచ్చాడు ఆయన. అందుకే యోబు ఒక మాట అన్నాడు, పాప సహితుల్లో నుండి పాపరహితుడు రాగలనా అన్నాడు. వచ్చి చూపించాడు ఆయన. పాప సహితమైన మరియమ్మ దేహములో నుంచి పాపమే లేనివాడుగా రాగలిగాడు ఆయన. స్తోత్రం కలుగును. కనుక ఈరోజు నా జీవితం ఏంటి పరిస్థితి మీరు గమనించండి. అందుకే రూపాంతర కొండ మీద అదే చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? హీస్ ప్రూవింగ్, రుజువు చేస్తున్నాడు. ఏమని చెప్పాలి నాకు? ఇది నా నివాస స్థలం. దిస్ ఈజ్ మై రైట్ ప్లేస్ టు డ్వెల్. నాకు నివసించడానికి ఇది మాత్రమే అనువైన స్థలమైనది. ఇక్కడ నేను ఆనందిస్తాను అంటున్నాడు. దాని అర్థం ఏంటి? అది నువ్వే అని. కరెక్టేనా? అది నువ్వేనని. స్తోత్రం. అందుకే ఈ రోజున సేవకుడికి కావాల్సిన దర్శనం నీకు కూడా కావాలి. సేవకునికి మాత్రమే కాదు, సేవకుని దర్శనం కావాలి. అందుకే అంటున్నాను, ఈ రోజున అంత ఖచ్చితంగా మోషే ఎక్కడ రాజీ పడకుండా మందిరాన్ని కట్టినప్పుడు, ఈయన రాజీ పడుతూ సేవ చేస్తూ వర్తమానం ఒకటి చెప్తే మరొకటి బోధించే సేవకుల పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ దేర్ గోల్ టుడే? వారి గమ్యం ఏంటి? వారి లక్ష్యం ఏంటి? ఏమి సాధించడానికి? ఎవరికి మందిరం కడుతున్నాం మనం? మనుషులు మెప్పించే చేయగలం. అందుకే నేను జేమ్స్ గారిని బట్టి చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. డబ్బు దగ్గర బాధపడకుండా, ఇబ్బందులు వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఎవరు నిలబడతాడు? ఎప్పటికీ దేనికి వాడికి ఎప్పటికీ